కోనసీమ జిల్లా అమలాపురం జన సైనికుల నిరసనకు దిగారు. అమలాపురం అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గడియారం స్తంభం సెంటర్లో జనసేన ఇన్ఛార్జ్ శెట్టి బత్తుల రాజ్బాబు వర్గం నిరసనకు దిగింది. టీడీపీ ఇన్ఛార్జ్ ఆయితా బత్తుల ఆనందరావుపై ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టడంపై జన సైనికులు మండిపడుతున్నారు. ముందుగా ప్రకటించినట్లు అమలాపురం అసెంబ్లీ టికెట్ జనసేనకే కేటాయించాలంటూ నినాదాలు చేశారు. కేటాయిస్తారని చెప్పి మేము అందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. అదే కనుక జరగకపోతే అమలాపురం నియోజకవర్గం ఏమవుతుందో కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక ఉవ్వెత్తం లేచింది. గత 2019 ఎలక్షన్లో కూడా 45,000 ఓట్లకు పైకి చీలి ఓట్లతోటి అమలాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే 3వ ప్లేస్లో నిలిచింది. అటువంటి నియోజకవర్గాన్ని ఈవేళ 2024లో వేరే పార్టీ కేటాయిస్తుంటే కనుక మేమందరం కూడా చూస్తూ ఊరుకోం. జనసేన పార్టీ